మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రామ్ చరణ్ కు భార్య కాకముందే అపోలో గ్రూప్ ఆస్పత్రులకు ఒక డైరెక్టర్ గా, మ్యాగజైన్ గా, ఎడిటర్ గా, సంఘ సేవకురాలిగా విభిన్న పాత్రలు పోషించింది. వివాహమైన ఒక కూతురుకు జన్మనిచ్చిన తర్వాత కూడా ఈ జంట ఇంతవరకు చిన్న మాట కూడా అనుకోకుండా అన్యోన్యంగా జీవిస్తున్నారు. ఇతర జంటలకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. క్లింకరర్ జన్మించిన తర్వాత మెగా కుటుంబానికి బాగా కలిసొచ్చిందనే సెంటిమెంట్ బాగా పడిపోయింది. దీంతో ఆ పాపను ఎంతో గారాబంగా చూసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడు చురుగ్గా ఉండే ఉపాసన తాజాగా ఒక పోస్ట్ చేసింది. ఇది ఎందుకంటే హాలీవుడ్ హీరోయిన్ అయిన బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా 2 రోజుల క్రితం హైదరాబాద్ వచ్చింది. నిన్న చిలుకూరు బాలాజీ దేవాలయాన్ని సందర్శించి పూజలు చేసింది. ఈ సందర్భంగా తాను కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నట్లు ప్రియాంక వెల్లడించింది. దీనిపైన స్పందించిన ఉపాసన మీ కొత్త సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నానని, శ్రీ వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని సంపూర్ణంగా అనుగ్రహించాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆ పోస్టులో రాసింది. అయితే ఆ సినిమా ఏది అనే విషయం మాత్రం ఎవరికీ స్పష్టత లేదు. దీనిపై మెగా సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తన మన అనే తేడా లేకుండా ప్రతి ఒక్క మంచిని ఉపాసన కోరుకుంటుందని, ఇటువంటి కోడలు దొరకడం తమ అదృష్టమని చిరంజీవి సురేఖ దంపతులు మురిసిపోతున్నారు. అందరూ అనుకునేది మాత్రం రాజమౌళి మహేష్ బాబు సినిమా అని భావిస్తున్నారు. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి. అందుకే ఆమె తన భర్తతో కలిసి హైదరాబాద్ వచ్చిందని, షూటింగ్ లో పాల్గొంటుందని తెలిసింది. ఇందులో వాస్తవమెంత అనేది తెలియాల్సి ఉంది. ఉపాసన చేసిన పోస్టు ప్రకారం రాజమౌళి సినిమా అని అందరూ గట్టిగా భావిస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. 1500 కోట్ల భారీ బడ్జెట్ తో దుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కెఎల్ నారాయణ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లో దీన్ని విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా కోసం మహేష్ బాబు ఇంతవరకు ఏ సినిమాకు కష్టపడని రీతిలో చెమటోడుస్తున్నాడు. అంతా రాజమౌళి మహిమ. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రామ్ చరణ్ కు భార్య కాకముందే అపోలో గ్రూప్ ఆస్పత్రులకు ఒక డైరెక్టర్ గా, మ్యాగజైన్ గా, ఎడిటర్ గా, సంఘ సేవకురాలిగా విభిన్న పాత్రలు పోషించింది. వివాహమైన ఒక కూతురుకు జన్మనిచ్చిన తర్వాత కూడా ఈ జంట ఇంతవరకు చిన్న మాట కూడా అనుకోకుండా అన్యోన్యంగా జీవిస్తున్నారు. ఇతర జంటలకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. క్లింకరర్ జన్మించిన తర్వాత మెగా కుటుంబానికి బాగా కలిసొచ్చింది అనే సెంటిమెంట్ బాగా పడిపోయింది. దీంతో ఆ పాపను ఎంతో గారాబంగా చూసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడు చురుగ్గా ఉండే ఉపాసన తాజాగా ఒక పోస్ట్ చేసింది. ఇది ఎందుకంటే హాలీవుడ్ హీరోయిన్ అయిన బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా 2 రోజుల క్రితం హైదరాబాద్ వచ్చింది. నిన్న చిలుకూరు బాలాజీ దేవాలయాన్ని సందర్శించి పూజలు చేసింది. ఈ సందర్భంగా తాను కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నట్లు ప్రియాంక వెల్లడించింది. దీనిపైన స్పందించిన ఉపాసన మీ కొత్త సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నానని, శ్రీ వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని సంపూర్ణంగా అనుగ్రహించాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆ పోస్టులో రాసింది. అయితే ఆ సినిమా ఏది అనే విషయం మాత్రం ఎవరికీ స్పష్టత లేదు. దీనిపై మెగా సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తన మన అనే తేడా లేకుండా ప్రతి ఒక్క మంచిని ఉపాసన కోరుకుంటుందని, ఇటువంటి కోడలు దొరకడం తమ అదృష్టమని చిరంజీవి సురేఖ దంపతులు మురిసిపోతున్నారు. అందరూ అనుకునేది మాత్రం రాజమౌళి మహేష్ బాబు సినిమా అని భావిస్తున్నారు. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి. అందుకే ఆమె తన భర్తతో కలిసి హైదరాబాద్ వచ్చిందని, షూటింగ్ లో పాల్గొంటుందని తెలిసింది. ఇందులో వాస్తవమెంత అనేది తెలియాల్సి ఉంది. ఉపాసన చేసిన పోస్టు ప్రకారం రాజమౌళి సినిమా అని అందరూ గట్టిగా భావిస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. 1500 కోట్ల భారీ బడ్జెట్ తో దుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కెఎల్ నారాయణ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లో దీన్ని విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా కోసం మహేష్ బాబు ఇంతవరకు ఏ సినిమాకు కష్టపడని రీతిలో చెమటోడుస్తున్నాడు. అంతా రాజమౌళి మహిమ. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రామ్ చరణ్ కు భార్య కాకముందే అపోలో గ్రూప్ ఆస్పత్రులకు ఒక డైరెక్టర్ గా, మ్యాగజైన్ గా, ఎడిటర్ గా, సంఘ సేవకురాలిగా విభిన్న పాత్రలు పోషించింది. వివాహమైన ఒక కూతురుకు జన్మనిచ్చిన తర్వాత కూడా ఈ జంట ఇంతవరకు చిన్న మాట కూడా అనుకోకుండా అన్యోన్యంగా జీవిస్తున్నారు. ఇతర జంటలకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. క్లింకరర్ జన్మించిన తర్వాత మెగా కుటుంబానికి బాగా కలిసొచ్చిందని
వచ్చిందనే సెంటిమెంట్ బాగా పడిపోయింది. దీంతో ఆ పాపను ఎంతో గారాబంగా చూసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడు చురుగ్గా ఉండే ఉపాసన తాజాగా ఒక పోస్ట్ చేసింది. ఇది ఎందుకంటే హాలీవుడ్ హీరోయిన్ అయిన బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా 2 రోజుల క్రితం హైదరాబాద్ వచ్చింది. నిన్న చిలుకూరు బాలాజీ దేవాలయాన్ని సందర్శించి పూజలు చేసింది. ఈ సందర్భంగా తాను కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నట్లు ప్రియాంక వెల్లడించింది. దీనిపైన స్పందించిన ఉపాసన మీ కొత్త సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నానని, శ్రీ వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని సంపూర్ణంగా అనుగ్రహించాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆ పోస్టులో రాసింది. అయితే ఆ సినిమా ఏది అనే విషయం మాత్రం ఎవరికీ స్పష్టత లేదు. దీనిపై మెగా సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తన మన అనే తేడా లేకుండా ప్రతి ఒక్క మనిషిని ఉపాసన కోరుకుంటుందని, ఇటువంటి కోడలు దొరకడం తమ అదృష్టమని చిరంజీవి సురేఖ దంపతులు మురిసిపోతున్నారు. అందరూ అనుకునేది మాత్రం రాజమౌళి మహేష్ బాబు సినిమా అని భావిస్తున్నారు. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి. అందుకే ఆమె తన భర్తతో కలిసి హైదరాబాద్ వచ్చిందని, షూటింగ్ లో పాల్గొంటుందని తెలిసింది. ఇందులో వాస్తవమెంత అనేది తెలియాల్సి ఉంది. ఉపాసన చేసిన పోస్టు ప్రకారం రాజమౌళి సినిమా అని అందరూ గట్టిగా భావిస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. 1500 కోట్ల భారీ బడ్జెట్ తో దుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కెఎల్ నారాయణ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లో దీన్ని విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా కోసం మహేష్ బాబు ఇంతవరకు ఏ సినిమాకు కష్టపడని రీతిలో చెమటోడుస్తున్నాడు. అంతా రాజమౌళి మహిమ. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రామ్ చరణ్ కు భార్య కాకముందే అపోలో గ్రూప్ ఆసుపత్రులకు ఒక డైరెక్టర్ గా, మ్యాగజైన్ గా, ఎడిటర్ గా, సంఘ సేవకురాలిగా విభిన్న పాత్రలు పోషించింది. వివాహమైన ఒక కూతురుకు జన్మనిచ్చిన తర్వాత కూడా ఈ జంట ఇంతవరకు చిన్న మాట కూడా అనుకోకుండా అన్యోన్యంగా జీవిస్తున్నారు. ఇతర జంటలకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. క్లింకర్ జన్మించిన తర్వాత మెగా కుటుంబానికి బాగా కలిసొచ్చింది అనే సెంటిమెంట్ బాగా పడిపోయింది. దీంతో ఆ పాపను ఎంతో గారాబంగా చూసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడు చురుగ్గా ఉండే ఉపాసన తాజాగా ఒక పోస్ట్ చేసింది. ఇది ఎందుకంటే హాలీవుడ్ హీరోయిన్ అయిన బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా 2 రోజుల క్రితం హైదరాబాద్ వచ్చింది. నిన్న చిలుకూరు బాలాజీ దేవాలయాన్ని సందర్శించి పూజలు చేసింది. ఈ సందర్భంగా తాను కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నట్లు ప్రియాంక వెల్లడించింది. దీనిపైన స్పందించిన ఉపాసన మీ కొత్త సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నానని, శ్రీ వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని సంపూర్ణంగా అనుగ్రహించాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆ పోస్టులో రాసింది. అయితే ఆ సినిమా ఏది అనే విషయం మాత్రం ఎవరికీ స్పష్టత లేదు. దీనిపై మెగా సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తన మన అనే తేడా లేకుండా ప్రతి ఒక్క మనిషిని ఉపాసన కోరుకుంటుందని, ఇటువంటి కోడలు దొరకడం తమ అదృష్టమని చిరంజీవి సురేఖ దంపతులు మురిసిపోతున్నారు. అందరూ అనుకునేది మాత్రం రాజమౌళి మహేష్ బాబు సినిమా అని భావిస్తున్నారు. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి. అందుకే ఆమె తన భర్తతో కలిసి హైదరాబాద్ వచ్చిందని, షూటింగ్ లో పాల్గొంటుందని తెలిసింది. ఇందులో వాస్తవమెంత అనేది తెలియాల్సి ఉంది. ఉపాసన చేసిన పోస్టు ప్రకారం రాజమౌళి సినిమా అని అందరూ గట్టిగా భావిస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. 1500 కోట్ల భారీ బడ్జెట్ తో దుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కెఎల్ నారాయణ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లో దీన్ని విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా కోసం మహేష్ బాబు ఇంతవరకు ఏ సినిమాకు కష్టపడని రీతిలో చెమటోడుస్తున్నాడు. అంతా రాజమౌళి మహిమ. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రామ్ చరణ్ కు భార్య కాకముందే అపోలో గ్రూప్ ఆసుపత్రులకు ఒక డైరెక్టర్ గా, మ్యాగజైన్ గా, ఎడిటర్ గా, సంఘ సేవకురాలిగా విభిన్న పాత్రలు పోషించింది. వివాహమైన ఒక కూతురుకు జన్మనిచ్చిన తర్వాత కూడా ఈ జంట ఇంతవరకు చిన్న మాట కూడా అనుకోకుండా అన్యోన్యంగా జీవిస్తున్నారు. ఇతర జంటలకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. క్లింకర్ జన్మించిన తర్వాత మెగా కుటుంబానికి బాగా కలిసొచ్చింది అనే సెంటిమెంట్ బాగా పడిపోయింది. దీంతో ఆ పాపను ఎంతో గారాబంగా చూసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడు చురుగ్గా ఉండే ఉపాసన తాజాగా ఒక పోస్ట్ చేసింది. ఇది ఎందుకంటే హాలీవుడ్ హీరోయిన్ అయిన బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా 2 రోజుల క్రితం హైదరాబాద్ వచ్చింది. నిన్న చిలుకూరు బాలాజీ దేవాలయాన్ని సందర్శించి పూజలు చేసింది. ఈ సందర్భంగా తాను కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నట్లు ప్రియాంక వెల్లడించింది. దీనిపైన స్పందించిన ఉపాసన మీ కొత్త సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నారు
కోరుకుంటున్నానని, శ్రీ వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని సంపూర్ణంగా అనుగ్రహించాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఆ పోస్టులో రాసింది. అయితే ఆ సినిమా ఏది అనే విషయం మాత్రం ఎవరికీ స్పష్టత లేదు. దీనిపై మెగా సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తన మన అనే తేడా లేకుండా ప్రతి ఒక్క మనిషిని ఉపాసన కోరుకుంటుందని, ఇటువంటి కోడలు దొరకడం తమ అదృష్టమని చిరంజీవి సురేఖ దంపతులు మురిసిపోతున్నారు. అందరూ అనుకునేది మాత్రం రాజమౌళి మహేష్ బాబు సినిమా అని భావిస్తున్నారు. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి. అందుకే ఆమె తన భర్తతో కలిసి హైదరాబాద్ వచ్చిందని, షూటింగ్ లో పాల్గొంటుందని తెలిసింది. ఇందులో వాస్తవమెంత అనేది తెలియాల్సి ఉంది. ఉపాసన చేసిన పోస్టు ప్రకారం రాజమౌళి సినిమా అని అందరూ గట్టిగా భావిస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. 1500 కోట్ల భారీ బడ్జెట్ తో దుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కెఎల్ నారాయణ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లో దీన్ని విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా కోసం మహేష్ బాబు ఇంతవరకు ఏ సినిమాకు కష్టపడని రీతిలో చెమటోడుస్తున్నాడు. అంతా రాజమౌళి మహిమ. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రామ్ చరణ్ కు భార్య కాకముందే అపోలో గ్రూప్ ఆసుపత్రులకు ఒక డైరెక్టర్ గా, మ్యాగజైన్ గా, ఎడిటర్ గా, సంఘ సేవకురాలిగా విభిన్న పాత్రలు పోషించింది. వివాహమైన ఒక కూతురుకు జన్మనిచ్చిన తర్వాత కూడా ఈ జంట ఇంతవరకు చిన్న మాట కూడా అనుకోకుండా అన్యోన్యంగా జీవిస్తున్నారు. ఇతర జంటలకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. క్లింకరర్ జన్మించిన తర్వాత మెగా కుటుంబానికి బాగా కలిసొచ్చిందని సెంటిమెంట్ బాగా పడిపోయింది. దీంతో ఆ పాపను ఎంతో గారాబంగా చూసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడు చురుగ్గా ఉండే ఉపాసన తాజాగా ఒక పోస్ట్ చేసింది. ఇది ఎందుకంటే హాలీవుడ్ హీరోయిన్ అయిన బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా 2 రోజుల క్రితం హైదరాబాద్ వచ్చింది.